ఇటీవల కాలంలో లెస్బియన్ల మ్యారేజ్లు ఎక్కువైపోయాయి. అమ్మాయిలతో అబ్బాయిలు ప్రేమలో పడటం, అదేవిధంగా అబ్బాయితో అబ్బాయి ప్రేమలో పడటం, అలా పెళ్లిళ్లు చేసుకోవడం చూస్తూనే ఉన్నాం. అయితే ఇది కాస్త అలాంటిదే కానీ కొంచెం డిఫరెంట్ స్టోరీ. అదేంటో తెలియాలంటే స్టోరీలోకి వెళ్లాల్సిందే. ఒకటిన్నర నెలల క్రితం ఉత్తరప్రదేశ్లోని హస్రాత్ నుంచి ఓ యువతి అకస్మాత్తుగా తప్పిపోయింది. కట్ చేస్తే ముస్లిం మహిళలతో లివ్ ఇన్ రిలేషన్షిప్. అసలేం జరిగిందంటే, ముస్లిం మహిళ బరేలీ నివాసి. కొంతకాలం క్రితం ఆమె ఇన్స్టాగ్రామ్ లో హత్రాస్ కు చెందిన ఒక అమ్మాయితో స్నేహం చేసింది. కొన్ని రోజులు మాట్లాడుకున్న తర్వాత ఇద్దరు ఫోన్ నెంబర్లు మార్చుకున్నారు. తర్వాత ఇద్దరు రోజు ఫోన్ లో మాట్లాడుకోవడం మొదలు పెట్టారు. అలా రోజు రోజుకి తమ పర్సనల్ విషయాలను కూడా షేర్ చేసుకునేవారు. తన భర్త తనను కొట్టేవాడని ముస్లిం మహిళ చెప్పింది. రోజు తన భర్తతో గొడవలు భరించలేకే తన ఇద్దరు పిల్లలతో విడిగా జీవించడం ప్రారంభించిందని చెప్పింది. అలా వారు రోజు రోజుకు క్లోజ్ గా మాట్లాడుకోవడం మొదలు పెట్టారు. హత్రాస్ కి చెందిన అమ్మాయికి ఈ ముస్లిం మహిళ అంటే ఇష్టం ఏర్పడింది. అలా కొద్ది కాలానికే ఇద్దరి మధ్య ఎఫ్ఐఆర్ మొదలైంది. కలిసి జీవించడం కరెక్ట్ కాదని, సమాజం అనుమతించదని ఇద్దరికి తెలుసు. అందుకే హత్రాస్ కు చెందిన బాలిక తన ఇంట్లో చెప్పకుండా నెలన్నర క్రితం నోయిడాకు వచ్చింది. అప్పటికే ముస్లిం మహిళకు ఇద్దరు పిల్లలు, వారితో నోయిడాలో నివసిస్తోంది. ఇద్దరు మళ్లీ కలిసి జీవించడం ప్రారంభించారు. విషయం తెలియని యువతి కుటుంబ సభ్యులు హత్రాస్ లోని తమ కుమార్తె కనిపించడం లేదని ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు తన కోసం గాలింపు చర్యలు చేపట్టారు. సాంకేతిక నిఘా సాయంతో పోలీసులు యువతిని గ్రహించారు. అనంతరం ముస్లిం మహిళ ఇంటిని కనిపెట్టి యువతిని తీసుకొచ్చారు. ఇద్దరిని పోలీస్ స్టేషన్ కు రప్పించారు. యువతి కుటుంబీకులు కూడా పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు. వారు యువతిని ఇంటికి తీసుకెళ్తామని కోరినప్పుడు యువతి వారితో వెళ్లేందుకు నిరాకరించింది. తాను ముస్లిం మహిళను ప్రేమిస్తున్నానని, తననే పెళ్లి చేసుకుంటానని, తనతో జీవిస్తానని చెప్పుకొచ్చింది. అంతేకాదు, ఇక్కడ అసలు విషయం ఏంటంటే, తాను కూడా యువతిని అంతే సమానంగా ప్రేమిస్తున్నానని ముస్లిం మహిళ చెప్పింది. ఎందుకంటే ఈ అమ్మాయిల నుంచి తనకు లభించిన ప్రేమ తన భర్త నుంచి ఆమెకు ఎప్పుడు దొరకలేదని చెప్పింది. ఇద్దరు పెళ్లి విషయంలో మొండిగా ఉన్నారు. అనంతరం పోలీసులు వారికి చాలా విషయాలు వివరించారు. సుదీర్ఘ వివరణ తర్వాత యువతిని కుటుంబ సభ్యులకు అప్పగించారు. సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి, మాట్లాడుకుందాం.